ఒక అంశంపై యావత్ సినీ లోకం ఘాటుగా స్పందించడం చాలా అరుదు. కానీ మంత్రి కొండా సురేఖ, సమంత, అక్కినేని ఫ్యామిలీలపై చేసినటువంటి దారుణమైన వ్యాఖ్యలపై యావత్ సినీ పరిశ్రమ స్పందించింది. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళ సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లోకి దూరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమంటూ సినీ ప్రముఖులంతా ఖండించారు. కొండా సురేఖ తీరును ఎండగట్టారు. ఒక్క సినీ పరిశ్రమ మాత్రమే కాదు, అందరూ ఈ వ్యాఖ్యలను ఖండించారు. సినిమా వాళ్ళంటే అంత సాఫ్ట్ టార్గెట్ ఏంటి? వారి వ్యక్తిగత విషయాలను వీధుల్లో పెట్టే హక్కు మీకెవరిచ్చారు? అసలు అవేం మాటలంటూ కొండా సురేఖపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కొండా సురేఖ ఇచ్చిన వివరణ ఏంటి? అసలు ఆమె క్షమాపణ చెప్పారా? క్షమాపణలతో సర్దుకుపోయే విషయమా ఇది? కొండా సురేఖ విషయంలో యావత్ సినీ లోకం స్పందించిన పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? హుందా రాజకీయాలు, ఈ మాట విని కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి. రాజకీయాలు రూటు మార్చుకున్నాయి. ప్రస్తుత పాలిటిక్స్ వ్యక్తిగత విమర్శలనే పరిధి దాటి ప్రస్తుతం వ్యక్తిత్వ హననం దగ్గర దర్జాగా బతుకుతోంది. దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంటుందా అన్న అనుమానం ఉన్న వారికి ఇప్పుడు సమాధానం దొరికింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, లేదంటే కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్. ఇందులో మూడో వ్యక్తికి కానీ ఇతర కుటుంబాలకు కానీ ఏం సంబంధం? విచక్షణ ఉన్న ఎవరైనా అడిగే ప్రశ్న ఇది. కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలను మూసీ కంటే మురికిగా మార్చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలు దారి తప్పుతున్నాయి. ప్రత్యర్థులపై విమర్శలు చేయటంలో తప్పులేదు, కానీ వారి వ్యక్తిగత జీవితాల్లోకి దూరి తప్పుడు విమర్శలు చేయటం ఎలానో మన సమాజానికి మనమెన్నుకున్న నాయకులు నేర్పిస్తున్నారు. అయ్యా, మీరు తిట్టుకుంటారా తిట్టుకోండి, కొట్టుకుంటారా కొట్టుకోండి, మీ కుటుంబాలను వీధుల్లో నిలబెడతారా నిలబెట్టుకోండి, మీ పరువును మీరే తీసుకుంటారా తీసుకోండి. అంతేకాని మీ వివాదాలకు, మీ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను మధ్యలోకి లాగకండి. ఇటు తెలంగాణ సమాజం, అటు సినీ ప్రపంచం మన రాజకీయ నాయకుల్ని వేడుకుంటున్న విధానం ఇది. మంత్రి కొండా సురేఖ కేటీఆర్ టార్గెట్గా విమర్శలకు దిగారు. ఇందులో అక్కినేని ఫ్యామిలీకి ఏం సంబంధం? వాళ్ళు ఎప్పుడైనా రాజకీయాల గురించి మాట్లాడారా? ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ మరో పార్టీని విమర్శించారా? అసలు సినిమాలకు రాజకీయాలకు సంబంధం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ లేదనే సమాధానమే వినిపిస్తుంది. మరి అలాంటప్పుడు సమంత, అక్కినేని కుటుంబాన్ని ఎందుకు బజారు కీడ్చాలి? కొండా సురేఖను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా క్షుద్ర రాజకీయాలు చేయటం చాలా తప్పు. దాన్నెవరూ సమర్థించరు. ఆ ట్రోలింగ్ అంతా కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తోందని ఆరోపించిన కొండా సురేఖ ఆయన్ని విమర్శించే తరుణంలో సమంత, నాగ చైతన్య విడాకులకు కారణం ఇది అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడడం క్షమించరాని తప్పుగా మారింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై యావత్ సినీలోకం భగ్గుమన్న తరుణంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కొండా సురేఖ ఎందుకలా మాట్లాడాల్సి వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 2, క్షమాపణలతో సరిపెట్టే విషయమా ఇది? క్వశ్చన్ నెంబర్ 3, రాజకీయాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయా? క్వశ్చన్ నెంబర్ 4, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ మౌనం వెనుక అర్థమేంటి? కొండా సురేఖ కామెంట్స్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం ఎప్పుడో మొదలైంది. రాజకీయ నాయకులు సినీ నటులకు మించి నటించడం మొదటి నుంచి ఉంది. దీనికి అంతా అలవాటు పడిపోయారు. కానీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా తమ పనేదో తాము చేసుకుంటున్న వారిని రాజకీయాల్లోకి లాగడం ఇప్పుడు మొదలైంది. లాగడం వరకు ఆగితే ఓకే, ఎవరినో టార్గెట్ చేయడానికి సినిమా వాళ్లను ఒక వస్తువుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమ కొండా సురేఖ తీరును దారుణంగా ఎండగట్టింది. సోషల్ మీడియా మొత్తం ఆ వ్యాఖ్యలను ఖండించింది. అక్కినేని, నాగార్జున అయితే 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. నిజానికి క్యూట్ కపుల్గా పిలిచే సమంత, నాగ చైతన్య విడాకులు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ విడాకులకు కారణం ఇది అంటూ అప్పట్లో చాలా గాసిప్స్ వినిపించాయి. కానీ ఈ విషయంలో ఇటు సమంత, అటు నాగ చైతన్య, అక్కినేని ఫ్యామిలీ చాలా అంటే చాలా హుందాగా స్పందించారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఇక దాంపత్య జీవితాన్ని కొనసాగించలేమని నిర్ణయించుకున్న తరువాత విడాకులు తీసుకున్నామని సమంత, నాగ చైతన్య చెప్పుకొచ్చారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది. ఇక అప్పటి నుంచి ఎవరి సినిమాలు వాళ్ళవి, ఎవరి జీవితాలు వాళ్ళవి. ఇంతకాలానికి కొండా సురేఖ కొండంత బండ వేసి చిచ్చురేపే వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఒక మహిళా మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ఆలోచించుకుని ఉండాల్సింది. ఈ వ్యాఖ్యల తరువాత కూడా ఆమె మీడియా ముందు స్పందించిన తీరు ఎవరినీ సంతృప్తిపరచలేకపోయింది. తన వ్యాఖ్యల్లో పశ్చాత్తాపం పెద్దగా కనిపించలేదు. అటు టీపీసీసీ స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆమె వివరణ ఇచ్చారు కాబట్టి ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయండి అనడం కరెక్ట్ కాదు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తే బాగుండేది. తన పర భేదం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పేనని రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేసి ఉంటే
ఉంటే ఈ మంట కొంతైనా చల్లారి ఉండేది. ఆ పని చేయలేదు. ఇదే సమయంలో గతంలో ఇదే కేటీఆర్ను ఉద్దేశించి కొందరు హీరోయిన్ల పేర్లు ఎత్తి మరి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన తీరే అలా ఉంటే ఆయన కేబినెట్లో మంత్రుల తీరు ఇంకెలా ఉంటుందనే మాట నెటిజన్ల మాట. ఇక ఇక్కడ మరో విషయం మాట్లాడుకోవాలి. కొండా సురేఖ, సమంత, అక్కినేని ఫ్యామిలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ ఇద్దరు తప్ప యావత్ సినీ లోకం స్పందించింది. ఆ ఇద్దరు మరెవరో కాదు, ఒకరు పవన్ కళ్యాణ్, మరొకరు బాలకృష్ణ. ఇద్దరూ సినీ పరిశ్రమలో పెద్ద స్టార్లే. అందులోనూ ఒకరు డిప్యూటీ సీఎం, మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ ఎందుకు స్పందించలేదు? సమంతకు, అక్కినేని ఫ్యామిలీకి భరోసా ఇచ్చేలా ఒక్క స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఈ ఇద్దరు సినీ స్టార్స్ కమ్ పాలిటీషియన్స్. వారికి సినీ పరిశ్రమ కన్నా రాజకీయ అవసరాలే ప్రధానం. అందుకే ఈ మౌనం. ఒక్కటి మాత్రం నిజం, జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లే, సమయాన్ని కోల్పోతే అంతకు మించి కోల్పోయినట్లే, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అది కొండా సురేఖైనా మరెవరైనా తెలుసుకోవలసిన జీవిత సత్యం ఇది. ఇది మాత్రం గన్ షాట్.